150 బొక్క వచ్చేపోయి మంచి కాంటెంట్ మనిషి నేను. ఏంటంటే కాంటెంట్, ముఖేష్ అంటే కాంటెంట్ ఇంత ఉంది నాకు. పరిపాత నా వీడియో మంచి 10K 20K వచ్చింది. వీడియో చూసినా అనుకో మీకు ఉందిరా. థ్యాంక్ యూ సార్, నాకు ఫ్రీ కాఫీ ఇలా వాడు. మనము వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు మీ ఫేమస్ కాలేదు. హలో గైస్, దిస్ ముఖేష్. నేను ఇప్పుడు వచ్చింది బ్రాహ్మణం ప్రసాదం, బెంగళూరు ఫేమస్ ఏమంటారు టిఫిన్ సెంటర్. పదా ఒకసారి ట్రై చేద్దాం. ఈ బన్షక్రీ సెకండ్ స్టేజ్లో ఉంది, ఫేమస్ అంట. మేము కూడా యూట్యూబ్ చూసి వ్లాగ్ చూసి వచ్చినాము. యూట్యూబర్స్ ముందు రోడ్లు వేస్తాండి, ఇప్పుడు పెట్టేస్తున్నారు డైరెక్ట్ కెఫే మాదిగా, హోటల్ మాదిగా పెట్టినారు. రాండి కొంచెం ట్రై చేస్తాం, రండి. కొంచెం పీస్గా ఉంది, శాంతిగా ఉంది. నేను ఎప్పటికి రా తప్పకుండా రా సిగ్గుపడుతున్నాడు. అదే బ్రష్ చేయకుండా వచ్చినాను. నువ్వు రెడీ వచ్చినా చూడ. అది ఏ కట్ట ఇది? ముల్లెట్ కట్ట. మెయిన్ బ్లాక్ కూడా ముల్లెట్ కట్ చూపెట్టి. ఇంకోటి నాకు కొత్త న్యూస్ వచ్చింది. నెప్ప కిట్ ఉందా, వాళ్ళ గుడికి 1 year అవుతానంటే ఇక్కడ వచ్చి బెంగళూరు వచ్చి గుడికి తినేకి 2కి వచ్చేస్తాడు వీడు. నెప్ప కిట్ ఏం కాదులేరా అంత వచ్చింది. బిస్మిల్లాహ్. ఎంత బాగా టేస్ట్ వస్తుంది, ప్రసాదం బాగా టేస్ట్ వస్తుంది. ఘీ ఎక్కువ అనిపిస్తుంది నాకు. పర్టికులర్ ఘీ ఎక్కువ ఇష్టం ఉండదు, బట్ బాగుంది. ఇంకోటి సాంగ్ ఇదేంటి, ఈ సాంగే బాగా అంటే ఎక్కువ చేస్తాం. దీంట్లో ఉప్పు వేసి మంచిగా అనుకుంటా. ఉప్పు వేసి మంచిగున్నారు. లెమన్ ఎక్కువ వేసిన ఉప్పు బదులు పర్వాలేదు, బాగానే ఉంది. ఓవర్ హైప్ వేసి అనుకుంటా ఇది కూడా. నేను పర్వాలే, వీడియో చూసి వచ్చిన ఓవర్ హైప్ అనుకుంటాను నేను. వన్ టైం చాలే. ఇంకోటి పంచాయతీ తీసుకున్న వేడ ఇవి ఒకటి స్వీట్ డిష్ అంట, చూసాం ట్రై చేశాను. దీంట్లో పింక్ కలర్ ఉంది, పింక్ కలర్ గువా టేస్ట్ వల్ల వస్తుంది, గువా ఫ్లేవర్ వస్తుంది. దీంట్లో తక్కువ తాగేస్తాను ఇప్పుడు. పర్వాలేదు, బాగానే ఉంది. ఇక్కడ స్వీట్స్ బాగున్నాయి, డిషెస్ కూడా. బాదం తీసుకున్నా, స్పెషల్ బాదం ఉంటాయి, అది కూడా బాగుంటాయి. చూడు ఆ ఫ్రెండ్ బ్లాగర్ ఇస్తున్నాడు, వీడియో అంతా వాడే తినేసాడు, ఒక్కనే తినేసాడు. ఇకుండా నాకు ఏం పర్వాలేదు, ఫ్రెండే కదా. ఓకే బయట ఈడొద్దు చెప్పుకొని ఈడొద్దు బయట రివ్యూస్ మంచిగా. ఈడ నాకు కొంచెం రిజిస్ట్రేషన్ అవుతాను బాగా. ఇప్పుడే బిల్లు కట్టి వచ్చిన 304 రూపాయలు. 304లో నాకు 150 రూపాయలు నాకు నచ్చింది. 150 బొక్క అని చెప్పండి. స్వీట్లు ఒక్కటి బాగున్నాయి. రివ్యూస్ ఇలా రేటింగ్ ఇలా చెప్తా ఉండి ఇస్తానండి. ఏమేమి తిందామరా మనము? ఏమేమి తిందామరా? బిస్బిల్లాబాద్ తినలే, 10 కొనలే, 4 ఇస్తా. ఎక్కువ గీ అనిపిస్తుంది, అంత గీది తిన్నాను. నెక్స్ట్ సేమియా టేస్ట్ బాగుంది, నేను అంతా ఖాళీ చేసిన, బట్ ఉప్పు తక్కువ ఉంది. నెక్స్ట్ ఏంది రబడి 10 out of 10 బాగుంది. నీకు కూడా నచ్చింది కదా? నీకు కెమెరామ్యాన్ కూడా నచ్చింది. కెమెరా సారీ హెడ్ కాకూడదు. నెక్స్ట్ ఏంది పంచామృతం మనమే చేసుకోవచ్చు ఇంట్లో, బట్ దాంట్లో ఒకటే టేస్ట్ వేరే ఉంది. అంటే గువా ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది బాగా, మన దాంట్లో రాదు. పర్వాలేదు, ప్లేస్ ఓకే. వన్ టైం తినచ్చు, మళ్ళీ రాకూడదు. సరే అయ్యప్ప కనపడలే. మెయిన్ అయ్యప్ప మెయిన్ ఏం చేస్తుందంటే ఇది ఆడ పెట్టే బండిలో పెట్టే అయ్యప్ప షాప్ పెట్టేసిన చూడు. ఎంత డబ్బులు సంపాదించిన 1 yearలో. ఎప్పుడు మనం ఫేమస్ అయ్యేది ఎప్పుడు మనము? వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు మీ ఫేమస్ కాలేదు కూర్చుంటే అవుతా, బయటకు వస్తాను. కెమెరామెన్ అయితే నమ్మకం ఉంది.
మా కెమెరామెన్ బండి ఉంది GT 650 రెడ్ కలర్. నాకు ఇచ్చేస్తా గిఫ్ట్గా అన్నాడు. నాకు వద్దన్నా, నాకు గిఫ్ట్గా అంత అవసరం లేదు, నువ్వు సార్ నాకు గిఫ్ట్. హలో, ఇప్పుడు మనము సెకండ్ స్పాట్ వచ్చినాము, సిగ్నల్ ఈస్టేట్ కాఫీ. ఇక్కడ మా ఫ్రెండ్స్ డైలీ సాయంత్రం వచ్చి కాఫీ తాగుతారంట. ఎంత బాగుంటుంది కాఫీ నాకు చెప్తున్నారు. కాఫీ సూపర్ ఉంటుంది. ఒకసారి నువ్వు వీడియో ఆల్రెడీ ఒక వీడియో వచ్చింది, దాంట్లో ఎక్కువ కాంటెంట్ లేదు. నేను కదా కాంటెంట్, నేను వచ్చేపోయి మంచి కాంటెంట్ మనిషి. నేనంటే కాంటెంట్, ముఖేష్ అంటే కాంటెంట్ ఎంత ఉంది నాకు. దాన్ని చూపిస్తా, అది కాఫీ నేను ఆ కాఫీ ఎట్లా రెడీ చూపిస్తాను. మన కొడుకులు నాకు రెసిపీ చెప్పారంట. కాఫీ అక్కడి నుంచి ఎత్తుకొస్తా అంట. నాకు చూద్దాం అక్కడి నుంచి వచ్చినారా చూద్దాం. బాదామి చెప్పిన కాఫీలు చెప్తున్నారు, దానిలో స్కూప్ తీసుకుంటాలే. బాదామి ట్రై చేశాను నేను కూడా. అన్నీ ట్రై చేస్తూ ఉండాలి, ఒకటి తాగితే బాగుంటుంది కదా. ఒక ముగ్గురు ఉన్నాం, ఒక ట్రై చేయాలి అట్లా. వీడు మామూలు కాఫీ, వీడు జాగరి కాఫీ, నేను బాదామి మిల్క్. నేను వీడియో తీస్తూ ఉండండి, వాళ్ళు చూసారు. అది కాదు దొంగ వీడియో దిగుతుంటున్నాడు. వీడియో పెద్ద పెద్ద కఫే వీడియో దిగుతుంటా. వచ్చిందే ఎక్కువ. నేనే ఇక్కడ కాంటెంట్ చూపిస్తాను, వీళ్ళకి మంచి ప్రమోషన్ చూపిస్తాను. నాకు వద్దని రాడా ఉందిరా, నీకు ఉందిరా పరిపాత. నా వీడియో మంచి 10K 20K వచ్చింది. వీడియో చూసినా అనుకో, నీకు ఉందిరా. థ్యాంక్ యూ సార్, నాకు ఫ్రీ కాఫీ ఇలాడు. నెక్స్ట్ టైం వస్తే నాకు ఫ్రీ కాఫీ లేదు. నా ట్రై కెమెరామ్యాన్తో ఒక సిప్ ట్రై చేస్తాను. వాళ్ళు ఇది వేరే అది తీసుకొని తాగరా అట్లే కడవ, అది ఏమంటే చేసేదిగా ఉంటుంది. కొంచెం నాకు అదిలే బాగుండదు నా ఫ్రెండ్. పర్వాలేదు, బాగానే ఉంది, కొంచెం స్ట్రాంగ్ ఉంది. ఇంత స్ట్రాంగ్ కాఫీ తాగలేదు, నాకు టేస్ట్ బడ్స్ ఎంత స్ట్రాంగ్ లేవు. పర్వాలేదు, కాఫీ తాగుతున్నాను. అందుకే బాదామి తీసుకున్నా. నా ఇంట్లో చెప్తారు పాలు తాగితే పుట్టిన్స్ వస్తాయంట. చూడు ఇంత అదే బట్ పొట్ట ఉంది, వద్దులే బాదామిలు తాగుతాం. కాఫీలో పాలు ఉండదా? ఉంటుంది, బట్ కాఫీ ఎక్కువ ఉంటుంది, పాలు తక్కువ ఉంటుంది. అట్లా ఏం పేరు చూద్దా? అవునా? వీడియో स्पीड करता है ऐसा कर. अरे अर्चुरा मुकेश अर्चुरा. రాకీ అయితే రాకీ KGF పార్టీకి ఇది రాకీ KGF ఇది రీనా చనిపోయింది కదా పార్ట్ 2లో. ఈ పార్ట్ 3 కోసం కొత్త హీరో వస్తుంది అనుకుంటున్నాడు వీడు. రాకీ ఇది రీనా వస్తుంది, నేను ఉన్నా అది వస్తుంది. మెహబూబ్ గానే గారే మెహబూబ్ చూడు ఏమంటారు, నెపో కిడ్. ఈ నెపో కిడ్, మీటు నెపో కిడ్. మళ్ళీ ఎందుకు ఒక్క నాకు ఇష్టమే ఉండవు ఒక్కరు. భయం 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 హట్ అవుతుంది. రీనా వస్తుంది. మార్నింగ్ సమోసా తినేకి వచ్చినాము కదరా, దారిలో అన్న ఇబ్బంది పెట్టి ఆపినావు నువ్వు. అన్న దారిలో పోతా అంటే నేను బండి ఆపిన ట్రై చేసేకి 18 ఒక సమోసా తిన్నామని. అన్న ఈ సమోసా తీదు భయ్యా, ఆప్కా వీడియో నే ఆయేగా. అన్న ఉండలే వీంతో పాటు తీయద్దు నాకే అన్నాడు. సమోసా తింటే ఒకసారి एक समोसा मारवाड़ी भैया, ये भी मारवाड़ी है. मारवाड़ी दाबने खाई से वीडियो निकाल. कौन से गाँव के आप? पाली न जालोर. పద్దెనే నేను ఏం తిన్నా చూడు, రైస్ తిన్నా, కాఫీ తాగుతా, మళ్ళీ సమోసా. ఎంత మీకోసం చేస్తాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఫ్రెండ్కి తిన్నా భయ్యా, సరేలే డబ్బుల్స్కొని వెళ్ళిపోతాం, ట్రై చేద్దాం. థ్యాంక్ యూ భయ్యా. చలో పోదాం రా. ఇప్పుడు ట్రై చేద్దాము. ఆయన పోతున్నాడు, ట్రై చేద్దాం. చూడండి నేను బయట తినేస్తాం. పళ్ళెం తినాల. బాగానే ఉంది. 300 రూపాయలు 15 రూపాయలు తింటే బాగుండే అనిపిస్తుంది నాకు. బట్ పొద్దున్న తినేపోద్ది కాదు అట్లా. సరేలే తినేసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. కట్ చేయి.